హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో సింపుల్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఈ కప్పుతో ఒక 1 కప్ వరకు గులాబ్ జామున్ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో కాచి చల్లార్చిన పాలు కొన్ని వేసుకుంటూ ఇలా ఫింగర్స్తో తిప్పుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. మనము పిండి అనేది గట్టిగా కలపొద్దండి, జస్ట్ ఇలా ఫింగర్స్తో మనము తిప్పుకుంటూ ఇలా పిండిని స్మూత్గా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన పిండిని ఒక 10 మినిట్స్ వరకు మనము సైడ్కి పెట్టుకోవాలి. ఆ లోపల నేను పాకం రెడీ చేస్తున్నాను. సో 1 కప్ పిండి తీసుకున్నాం కాబట్టి ఇందులో 2 కప్ వరకు షుగర్ వేయాలి మనము పాకంకి. సో నేను 2 కప్ వాటర్ అండ్ 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. ఒకవేళ మీరు స్వీట్ కొంచెం తక్కువ తింటే 1.5 కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఒక గరిటెతో మనము షుగర్ అంతా మెల్ట్ అవ్వడానికి ఇవ్వాలి. ఇలా కొంచెం మనకు పాకం తిగపాకం లాగా వచ్చాక ఇందులో కొంచెం ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఇందులోనే ఒక 2 to 3 డ్రాప్స్ మనము లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే షుగర్ అనేది పాకం చల్లారక గడ్డకట్టదు. ఇలా కొంచెం పిండి తీసుకొని మనము ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. సో మనకు గులాబ్ జామున్ ఈ బాల్స్ పర్ఫెక్ట్గా రావాలి, ఇలా కొంచెం మధ్యలో క్రాక్స్ రాకుండా అంటే కొంచెం మనము పాలు కానీ ఆర్ వాటర్ కానీ ఇలా మనం పెట్టేసి ఇలా ఉండల్లాగా చుట్టుకుంటూ ఉంటే మనకు బౌల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా మిడిల్లో క్రాక్స్ రాకుండా ఉంటుంది. సో మనం కొంచెం చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనము గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా అన్ని ఇలా గులాబ్ జామున్ బాల్స్ మనము చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కడాయిలో మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బ్యాచెస్ వైజ్గా మనము గులాబ్ జామున్ వేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్ ఒక్కసారి వేసుకోవద్దు, కొన్ని మనము ఈ చేసుకున్న బాల్స్ ఇందులో వేసుకోవాలి. అండ్ వేయగానే మనము గరిటె పెట్టకూడదండి. ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ అలానే వదిలేసాక 2 సైడ్స్ మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఫ్లేమ్ అనేది మీడియం కానీ హై అలా పెట్టకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే మనము ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కలర్ అనేది కొంచెం బ్లాక్ అనిపిస్తుంది, మనము ఈ సిరప్లో వేసాక కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఈ చేసుకున్న గులాబ్ జామున్ మనం అన్నీ ఇందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనము చూడండి ఎలా మనకు రెడీ అయ్యాయి గులాబ్ జామున్. మనకు ఎలాంటి క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రెడీ అయింది. సో చేసుకోవడం చాలా సింపుల్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. మనము నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్.